నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు అందుకొని మంచి హుషారు మీద ఉన్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ తనదైన శైలిలో నటిస్తూ ఇంకెన్ని సినిమాలో చేస్తున్నారు. మరి ఇప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ పండగ బరిలో దిగనున్నారు. అయితే ఇదిలా ఉంటే 2023 సంక్రాంతిలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ రోజే 25 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టారు. మరి ఇప్పుడు ఆయన నటిస్తున్న డాకు మహారాజ్ ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకుని మంచి హుషారు మీద అయితే ఉన్నారు బాలకృష్ణ గారు. మరి 2023లో చూసినట్లయితే మన వీరసింహారెడ్డి సినిమాతో అందరినీ అలరించి ఫస్ట్ డే కలెక్షన్స్ 25 కోట్లు రాబట్టారు సార్. అది కూడా తక్కువ బడ్జెట్తో నిర్మితమైన సినిమాకి. మరి ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కూడా మంచి విజయం సాధించుకుంది. కాకపోతే ఆ సినిమాని కొన్ని రోజుల తర్వాత హిందీలో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన నటిస్తున్న బాబీ కోలి దర్శకత్వంలో వస్తున్న డాకు మహారాజ్ సినిమాని నేరుగా తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ మేర సాధించవచ్చు అంటారు సార్? అంటే ఇక్కడ డాకు మహారాజ్ వచ్చేసరికి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకేసారి రిలీజ్ అనేది ప్లాన్ చేశారు వాళ్ళు. భగవంత్ కేసరికి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డబ్ చేసుకుని రిలీజ్ చేశారు. దానికి కూడా బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఈసారి ఏంటంటే డైరెక్ట్గా ఒకేసారి రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. కాకపోతే వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అనేది ఒక మాట వినిపిస్తుంది. టైం దగ్గర పడింది. ఇంకో పక్క ఏంటంటే గేమ్ చేంజర్ ఫిల్మ్ అంతా వెళ్ళిపోయింది అమెరికాకి, రిలీజ్ దగ్గరే కాబట్టి రేపు ప్రీమియర్ షోలు పట్టడానికి అవకాశం ఉంది. ఇంకా పర్మిషన్ రాలా. దానికి సంబంధించి అంతా వర్క్ అంతా అయిపోయింది, రీ రికార్డింగ్ పరంగా అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే తమన్నా కాబట్టి డాకు మహారాజ్ వర్క్ ఇంకా అవ్వలేదు. డాకు మహారాజ్ రీ రికార్డింగ్ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది, చివరి దశలో ఉంది. తమన్నా బిజీగా ఉన్నాడు కదా, గేమ్ చేంజర్ దాంట్లో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు కొద్దిగా తమన్నా మళ్ళీ దీని మీద ఫోకస్ పెట్టాడు. ఇది వర్క్ ఎంత త్వరగా అవుతుందా లేదా అని డౌట్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ఇది అయిపోతే మాత్రం ప్యారలల్గా ఒకేసారి అమెరికాలోనూ ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు అంటే చిన్నపిల్ల సెంటిమెంట్ కానివ్వండి, ట్రైలర్ చూస్తే మనకు అన్ని అర్థమవుతున్నాయి. చిన్నపిల్ల సెంటిమెంట్, బాలయ్య డైలాగ్ లేకుండా ఫస్ట్ టైం ఒక ట్రైలర్ వచ్చింది సార్. మరి ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే అంచనాల పరంగా ఇందాక కలెక్షన్స్ రికార్డ్ అడిగాకని చెప్తున్నాను. ఇప్పుడు వీరసింహారెడ్డి వచ్చినప్పుడు సంక్రాంతి టైంలో ఆ సినిమాకు ఉన్న టైం కానీ అవన్నీ కలిసి వచ్చినాయి. అందువల్ల 25 కోట్లు ఫస్ట్ డే ఒక రికార్డ్ అయితే ఉంది. బడ్జెట్ పరంగా ఇప్పుడు డాకు మహారాజ్ అంత బడ్జెట్ కాదు, అయినా సరే 25 కోట్ల రికార్డు ఉంది. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి దసరా టైంలో వచ్చింది, అక్టోబర్ 19 వచ్చింది. దానికి ఏమో 14 కోట్ల చిల్లర రికార్డు అయితే ఉంది. ఇప్పుడు కూడా డాకు మహారాజ్కి ఎంత వసూలు చేస్తాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే ఒకేసారి హిందీలో రిలీజ్ అవుతుంది, ఇక్కడ రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఓవర్సీస్ మార్కెట్ ఎట్లాగా ఉండనే ఉంది. కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఎంత సాధించవచ్చు అనేది అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఇది. అంటే చాలామంది ఏమన్నారంటే ఒక 20 కోట్ల వరకు వసూలు చేయొచ్చు అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్కి థియేటర్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మరి దీనికి వచ్చి థియేటర్ల సంఖ్య కానీ చూసుకోవాలి. అలాగే మరి తెలంగాణలో రేట్లు పెంచుకోవడానికి అనుమతి లేదు, ఈ లెక్కలు కూడా చూసుకోవాలి. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 20 కోట్ల వరకు ఉండొచ్చు అనేది అంచనా. కాకపోతే ఒకవేళ పాన్ ఇండియా ఒక కలర్ వచ్చింది కాబట్టి సినిమాకి అది కానీ నిజమై ఉంటే 50 కోట్లు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే గేమ్ చేంజర్ టాక్ మీద డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. మరి ఈ సినిమాకి దర్శకత్వం చూసినట్లయితే బాబీ, అలాగే మ్యూజిక్ చూసినట్లయితే తమన్. మరి వీళ్ళే కాకుండా ఆల్రెడీ బాలయ్య, ప్రజ్ఞా జైస్వాల్ కొన్ని మూవీస్ లో నటించారు, అవన్నీ సూపర్ హిట్ సాధించాయి. మరి ఇలా నటుల విషయానికి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ తీసుకుంటే డాకు మహారాజ్ హిట్ గా నిలుస్తుందని కొందరైతే విశ్లేషిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే బాలయ్య బాబు సినిమా 100 కోట్ల షేర్ ఇంతవరకు రాలా. ఎందుకంటే 90 కోట్లు అట్లా వచ్చింది. నెట్ గ్రాస్ కలెక్షన్ పరంగా చూసుకుంటే 200 కోట్లు దాటిన సందర్భాలు ఉన్నాయి. కానీ షేర్ అంటాం అంటే ఖర్చులన్నీ పోను, మిగిలేది షేర్ అంటాం. ఆ షేర్ పరంగా 100 కోట్లు రాలా. ఇప్పుడు డాకు మహారాజు 100 కోట్ల షేర్ వస్తే మాత్రం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు రేంజ్ పెరిగింది కాబట్టి ఇది 100 కోట్లు షేర్ వస్తుందా, 200 కోట్ల షేర్ వస్తుందా అనేది. 200 కోట్లు వచ్చిందంటే బాలయ్య రేంజ్ ఆటోమేటిక్గా మారిపోయినట్టే. ఒకవేళ ఈ సినిమా మిగతా సినిమాలు అటు ఇటు అయ్యి ఈ సినిమాకి నిలబడిపోయిందంటే ఒక 400 కోట్లు 500 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపడక్కల గ్రాస్ కలెక్షన్స్ పరంగా. అట్లా గ్రాస్ కలెక్షన్స్ 500 కోట్లు వచ్చిందంటే ఖచ్చితంగా షేరు 200 కోట్లు ఈజీగా ఉంటుంది. అట్లా అది జరిగిందంటే బాలయ్య రేంజ్ అమాంతం మారిపోయినట్టే, లెక్కలు మారిపోతాయి. మళ్ళీ డైరెక్టర్లు కూడా బాలయ్యని స్టామినాను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కథల పరంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు బాలయ్య ఈ డాకు మహారాజ్ ఏమవుతుంది
ఎంత వసూలు చేస్తుంది, ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుంది, ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనే లెక్కల మీదే చాలామంది ఉన్నారు. అదమ్మా. భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. మరి ఈ గేమ్ చేంజర్ ఒకవేళ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే కనుక ఆ ఎఫెక్ట్ డాకు మహారాజ్ మీద ఏమైనా పడుతుందంటారా సార్? అంటే థియేటర్ల పరంగా పడవచ్చు, ఎందుకంటే ఎక్కువ థియేటర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి, వాళ్ళు తగ్గించుకోరు కాబట్టి థియేటర్ల పరంగా ఎఫెక్ట్ పడిపోద్ది. దీనికే కాదు, సంక్రాంతికి వస్తున్న సినిమా మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన థియేటర్లోని ఒక 12,000 థియేటర్లు దాదాపు రిలీజ్ చేస్తారు వాళ్ళు. తెలంగాణ మరి థియేటర్ల బాధ్యత అన్ని కూడా దిల్ రాజు గారు చూసుకుంటున్నారు. మరి డాకు మహారాజ్ సినిమాకి కానివ్వండి, అటు సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ కూడా అన్ని దిల్ రాజు గారే చూసుకుంటున్నారు కాబట్టి ఈ ఎఫెక్ట్ డాకు మహారాజ్ మీద పడుతుంది. అడ్జస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయనే మరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిందంటే ఇక దానికి ఎక్కడికి పోదు, డబ్బులు ఎక్కడికి పోవు. చూసేవాళ్ళు ఎట్టయినా 2 రోజులు లేట్గా అయినా సరే చూస్తారు. అదమ్మా. కాబట్టి ఎక్కడికి పోవు. దిల్ రాజు గారి నిర్మాతలుగా సంక్రాంతికి వస్తున్నాం ఉన్నారు, దీనికే ఉన్నారు. నైజాంలో ఈ సినిమాని డాకుమార్ రిలీజ్ చేసేది ఆయనే కాబట్టి ఇబ్బంది పరంగా ఉండదు. కానీ కలెక్షన్స్ రికార్డు పరంగా కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి, హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా. మరి మొత్తానికి డాకు మహారాజుకి అయితే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అయితే సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.